ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ముందు పోలీసుల అనుమతి ఇవ్వకున్నా రాజకీయ ఒత్తిడితోనే చివరి నిమిషంలో పర్మిషన్ రావడం కలకలం రేపింది. తక్కువ సమయంలో హడావుడిగా సరైన ఏర్పాట్లు చేయకుండా విక్టరీ పెరేడ్ నిర్వహించడంతో 11 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదవడంతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ ఘటనపై బీసీసీఐ స్పందించింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ అత్యుత్సాహమే కొంపముంచిందని బీసీసీఐ వ్యాఖ్యానించింది. కాస్త టైం తీసుకుని వేడుకలు నిర్వహించి ఉంటే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకునేది కాదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అభిప్రాయపడ్డారు. తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రాణ నష్టం తప్పేదన్నారు. ఈ సంఘటనపై తాజాగా మీడియాతో మాట్లాడిన బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఇలాంటి ఘటనలను మౌనంగా చూస్తూ ఉండలేమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా వేడుకల నిర్వహణ విషయంలో మార్గదర్శకాల జారీకి ఆలోచన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. టీ20 ప్రపంచ కప్ విజయానంతరం ముంబైలో విక్టరీ పరేడ్కు కాస్త సమయం తీసుకున్నామని గుర్తు చేశారు. బెంగళూరులో కూడా అదే చేయాల్సిందని వ్యాఖ్యానించారు. ఇది ఆర్సీబీకి సంబంధించిన ప్రైవేట్ వ్యవహారమే కానీ తాము మౌనంగా చూస్తూ ఉండలేమని చెప్పుకొచ్చారు. ఈ దేశంలో క్రికెట్ సంబంధిత వ్యవహారాలకు తాము బాధ్యత తీసుకోవాల్సిందేనని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. ఐపీఎల్ 2020 సీజన్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ 18 ఏళ్లుగా ఊరిస్తున్న టైటిల్ను అందుకుంది. దీంతో ఈ జట్టు అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బెంగళూరు వేదికగా ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు పిలుపునిచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ పిలుపుతో విజయోత్సవ సంబరాలకు అభిమానులు లక్షల్లో తరలివచ్చారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో పాటు పోలీసుల భద్రతా వైఫల్యం కారణంగా చిన్నస్వామి స్టేడియం ముందు భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. మృతుల్లో 2 చిన్నారులతో పాటు ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.